11వ తేదీన మీరందరూ ఓట్లు వేయబోతా ఉన్నారు. ఓటు ఎవరికి వేయాలి? మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి వేయాలి, మనకు అన్నం పెట్టిన వాళ్ళకి వేయాలి, మనకు కష్టంలో సుఖంలో సాయం చేసిన వాళ్ళను గెలిపించుకోవాలి. ఇప్పుడు ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టి డైలు కొట్టి లేకపోతే పైసలు ఇచ్చి ఓట్లు వేయమంటుండ్రు. అసలు లంగలకు వేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఈ 2వ వార్డులో మా అభ్యర్థి గోలి మమతా సంతోష్ చెల్లెమ్మ పోటీ చేస్తా ఉంది. అదే విధంగా కాముని మురళి గారు 3వ వార్డులో వారు పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శర్మ గారు, అదేవిధంగా విరాసత్ అలీ గారు, నరేష్ గౌడ్ గారు, మా మాజీ కౌన్సిలర్లు బాలమణి శ్రీనివాస్ రెడ్డి గారు, అల్వాల్ బాలేష్ గారు, ఆర్కే శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గారు, నరేష్ గౌడ్ గారు, కాసిం గారు, విష్ణు, సిరాజ్, షాదుల్లా, ఖాజా పాషా, బయ్యారం కృష్ణ, జహంగీర్, శ్రీవర్ధన్ రెడ్డి, నరేష్, వెంకట్రాములు, रशीदा बेगम, हमारे तिरुपति गारू, वड्डे एल्लయ్య गारू, हमारे तंजीम के सदर मेरा खास दोस्त यूसुफ भाई అండ్ మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు అర్థమైంది కారు కేస్తారు గెలిపిస్తారని. కానీ ఈరోజు జరుగుతున్నది ఏందో కూడా మీరు కూడా కనిపెట్టాలి. గజ్వేలలో మోసపోలే మనం అందరం నియత్గా కారుకు కేసీఆర్ కే వేసినాం. వాస్తవానికి కొంత అర్ధిక్ ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు జూటా మాటలు నమ్మి కొంతమంది వాళ్ళకు ఓటేస్తే ఇలా 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది. ఇలా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలతోని మీరు కూడా నిరాదీక్ష పట్టిండ్రు తెలంగాణ కోసం. మీరందరూ కూడా ర్యాలీలు చేసిండ్రు తెలంగాణ కావాలని. మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ స్వరాష్ట్రం. కానీ 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో ఈ స్వరాష్ట్రం సర్వనాశనం అయితా ఉంటే బాధ అయితా ఉంది. ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా మీరు 2.5 ఏళ్లలో చెప్పండి నాకు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే గజ్వేల్లో మీకు మంచినీళ్లు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చు. గతంలో కేసీఆర్ సార్ వచ్చినాక రోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా? ఇదే థర్డ్ వార్డులో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇక్కడ ట్యాంక్ కట్టామా లేదా? ట్యాంకు కట్టి రోజు మంచినీళ్ళకి వచ్చేటట్టు జరిగిందా లేదా? ఇప్పుడు అక్కజెల్లెలు వెనకట బిందెలు మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి. ఆ ట్యాంకులు వెనుక వాటర్ ట్యాంకులు వెనుక పోదురు. సైకిల్ కు అటో బకెట్ ఇటో బకెట్ వేసుకొని సైకిల్ మీరు తెచ్చుకుందరు. ఇవాళ అసలు బోరే పడకపోవు గజ్వేళ్ళ. ఇవాళ ఆ పాండవుల చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినాక ఏ బోర్లో చూసినా నీళ్లే. కాళేశ్వరం నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చి మంచినీళ్ల కష్టాలు తీర్చింది మన కేసీఆర్. మన కారా కాదా నేను అడుగుతా ఉన్నా. అట్లే ఆడపిల్ల పెళ్లి అంటే మనకు బరువు. ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరిచ్చిండ్రు? ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం కలుపుతా అన్నాడు. కలిపిండా? బంగారం కలపలే కానీ 80,000 తులం 1,60,000 దాటింది. ఇచ్చిందైతే లేదు కానీ డబుల్ ధరలైతే పెంచి పరిశ్రమ. అవునా కాదా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్కన్న ఎప్పుడు వస్తుంది తల్లి? పిల్లలు పుట్టాక వస్తుంది. बच्चे पैदा होने के बाद आ रहा. जब केसीआर साहब थे फॉरेन चेक मिलता था. అది బంద్ అయిందా లేదా? అట్లనే మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల గిన్నే ఉంటుంది దవాఖాన రోడవతల. ఎంత మంచి దవాఖాన కట్టామమ్మా. ఇంతకు ముందు గజ్వేల్ దవాఖాన అంటే అన్ని పందులుంటుండే. केसीआर सर వచ్చినాక इतना अच्छा दवाखाना बना है. गरीब लोगों के लिए कितना सहूलत करे आप लोग जानते हैं. మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా మీ ఇద్దరిని ఇంటికాడ దించినమా లేదా? ఇవాళ ఉన్నదా కేసీఆర్ కిట్? పోయిందా లేదా? బతుకమ్మ చీరలు రంజాన్ కా తోఫా మిల్తా తా. అవి ఆరా
బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్. రేవంత్ రెడ్డి ఆయా తోఫా చలే గయా. రేవంత్ రెడ్డి వచ్చిండు, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇలాగా ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని, మన గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గాని, మీ పిల్లల చదువుల కోసం ఎంత మంచి స్కూల్ కట్టి ఎంత మంచి చదువులు చెప్పించినాం. अरे टिमरी स्कूल हमारे मुसलमान बच्चे बच्ची पढ़ने के लिए इतना अच्छा टिमरी स्कूल इंग्लिश मीडियम में उर्दू के साथ आपके बच्चों को पढ़ाए. इला मन पिल्लలకు एससी गुरुकुल पाठशाला, बीसी गुरुकुल पाठशाला, इंटीग्रेटेड स्कूल अंत मंची स्कूल कट्टिंచి మన పిల్లల చదువుల కోసం కేసీఆర్ సాయం చేయలేదా? అరే గా పాండవుల చెరువు ఇడుపుగాయదేవల పంచాయతీ తప్పేమన్నా అవునా? వెనకట అంత సర్కార్ తుమ్మా ఎవడన్నా తాగుబోతులు పోదురు, లేకపోతే ఇడుపుగాయదం పంచాయతీలు పోదురు. ఇప్పుడు ఎంత మంచిగా అయిందా పాండవుల చెరువు? ఆ రాజీవ్ పార్క్ బతుకమ్మ ఆడుకుంటలేరా పోయి? మీరంతా పొద్దుగాల వాకింగ్ పోతలేరా రాజీవ్ పార్క్? రాజీవ్ పార్క్ ఎవరు బాగా చేసిండ్రు? పాండవుల చెరువు ఎవరు బాగా చేసిండ్రు? మంచినీళ్ళు ఎవరు తెచ్చిండ్రు? దవాఖాన ఎవరు కట్టిండ్రు? కాలేజీ లెవెల్ కట్టిండ్రు? వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిండ్రు? మీ కాలికి మట్టి అంటకుండా గల్లీ గల్లీకి సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు? ఆ మోరీలలో వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మోరీల కంపు వాసన ఎవరు తీసేసిండ్రు? కంపు వాసన ఉన్నదా ముప్పట్లెక్క? ఇంటి ముంగట మోరీలు ఎండిపోలేదా? ఎప్పుడన్నా కలగన్నా మా మోరీలు పోతాయని, కలనన్నగన్నా మా మోరీలు పోతాయని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇంత మంచి పని చేసింది మన కారు, మన కేసీఆర్ కాదా? అందుకే దయచేసి మన ఇద్దరు అభ్యర్థులు, ఒకటి మమత, రెండు మా మురళి మమత, మరి పాపం మా బాలమణి గాని, మా దుర్గా ప్రసాద్ అన్న గాని, మా ఆర్కేసీని గాని, మా బాలేష్ గాని ఎంతో పెద్ద మనసు చేసుకొని పార్టీ కోసం త్యాగం చేసిండ్రు. వారికి నేను హృదయపూర్వకంగా పార్టీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ గౌరవం కూడా నేను కాపాడతా. మీరెంతో ప్రేమతోని పార్టీ కోసం త్యాగం చేసి ఇలా మా మాట గౌరవించినందుకు, మన్నించినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం,